మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వీధి కుక్కల సమస్యకి పరిష్కారం ఏంటని చెప్పి యాజ్ అ ఫౌండర్ ఆఫ్ శ్రీ ఆద్య NGO రేణు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మోటార్ బైక్ వేసుకుని వెళ్ళిపోతే 4-5 కుక్కలు పరిగెట్టుకుంటూ వస్తాయి. కుక్కలు కరుస్తున్నాయి. వాళ్ళ అన్ని కుక్కల్ని తీసుకొని ఒక షెల్టర్ లో పాడేయాలి. వాట్ ఈస్ షెల్టర్? రోడ్డు మీద ఉండే బదులు షెల్టర్ లో ఉండడం బెటర్ కదా. ఆలోచిస్తే కూడా విజువల్ నాకు ఒక రకంగా ఉంటుంది. ఒక 10 కుక్కల్ని ఇంత చిన్న రూమ్ లో వేసేసి వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ తిండి పెట్టుకోవటం ఇంతవరకు కరెక్ట్ చెప్పండి? సుప్రీంకోర్టు చెప్పింది వీధి కుక్కల్ని తరలించమని, అది సొల్యూషన్ కాదంటారా? మినిమం 10 lakh dogs in and around హైదరాబాద్ మున్సిపాలిటీస్. మనకి కొన్ని లెక్కలు 5 లక్షలు అంటున్నాయి, కానీ మీరు అధికారికంగా మీరు కనుక్కున్నది 10 లక్షల కుక్కలు ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్స్ చూసుకోకుండా కుక్కలు చూసుకుంటున్నారు ఏంటి అన్నదా? ఇదే ఒక్కటే వెళ్తే కుదరదు. కుక్కలు అంటే ఇష్టం అంటే మీరు ఇది ఒకటే చేయొచ్చు. ఇప్పుడు ధర్నా చేయాలి, ధర్నా చేద్దామని వెళ్ళిపోతారు 1 లక్షల మంది. మనుషులకి దిక్కు లేదు. దేర్ ఆర్ మర్డర్స్, రేప్స్, స్మాల్ చిల్డ్రన్ డైయింగ్. 1.5 lakh people every year die because of mosquitoes. సో మరి దోమలు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారా అని అడుగుతున్నా, అంతేనా? దోమల్ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కుక్కల వల్లే చిన్న పిల్లలకి వాళ్ళు కరుస్తున్నాయి. కుక్కల వల్లే నైట్ లో బైక్ డ్రైవ్ చేయడానికి భయం వేస్తుంది. కుక్కలు అటాక్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం సొల్యూషన్ అంటే అన్ని కుక్కల్ని చంపటం అనేది దట్స్ నాట్ ద సొల్యూషన్. చంపర్గా తీసుకెళ్ళినప్పుడు చచ్చినట్టు. యూ టెల్ మీ షెల్టర్ లో పెట్టడం అండ్ చంపటం ఒకటే. మనుషులకి సమానంగా హక్కు లేదు, కుక్కలకి ఎక్కడ ఉంటాయి? మనిషికి నోరు ఉంది, ఆలోచన ఉంది. కుక్కకి పాపం వాడికి ఏ ఉంది? మంచి కుక్కలు, కొంచెం నాట్ వెరీ మంచి కుక్కలు. రోజు మీరు తిండి పెట్టేటప్పుడు మీకు తెలిసిపోతుంది. మీకు 2 రోజులు తెలిసిపోతుంది ఆ కుక్క బిహేవియర్. సో ఆ కుక్కని వెళ్ళి షెల్టర్ లో పెట్టుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రౌండింగ్ అప్ 10-15 dogs, you just put 1 dog in the shelter. So your society also becomes safe. మీ పిల్లలు సేఫ్ అయిపోతారు, మీరు సేఫ్ అయిపోతారు. పోనీ కుక్కల వల్ల ఏమైనా మంచి జరుగుతుందా రేణు? The dogs walk with me because I pet them. I give them food once in a while. నడిచేటప్పుడు నాకు కొంచెం సెక్యూరిటీ లాగా అనిపిస్తుంది. ఇది నా పర్సనల్. ఇది డాగ్స్ ఆర్ వెరీ లాయల్. ఏ కుక్క వచ్చి హాని చేయకూడదు, మనుషులు వెళ్ళి కుక్కల్ని కూడా హాని చేయకూడదు. అది 2 ఇంపార్టెంట్ ఉంది నాకు. దేనికి కుక్కల్ని చూసుకోవాలి, దేనికి వాళ్ళని కాపాడాలంటే దానికి ఆన్సర్ లేదు. ఎందుకు చేయాలి, ఎందుకు వాళ్ళని కాపాడాలి? దే వర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. మన మధ్య తిరుగుతున్న వీధి కుక్కల గురించి తరచూ ఈ మధ్య మనం మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు అనేవాళ్ళు మనిషి కుక్కని కరిస్తే అది వార్త, కుక్క మనిషిని కరిస్తే అది సర్వసాధారణమని. కానీ ఈ రోజుల్లో కుక్క మనిషిని కరిచే వార్తలు బోలెడని వినిపిస్తున్నాయి. చాలా భయానకమైన సంఘటనలు వచ్చి, రేబీస్ వచ్చి మరణిస్తున్న కేసెస్ కూడా చూస్తున్నాం. ఇటీవల ఒక కబడ్డీ ప్లేయర్, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద నార్త్. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఇవాళ మనం మాట్లాడబోతున్నాం వీధి కుక్కల సమస్యకి పరిష్కారం ఏంటని చెప్పి. ఐ హ్యావ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిస్ట్ నాతో పాటు వాటి షోలో. రేణు దేశాయ్ గారు అందరికీ నటిగా, నిర్మాతగా, రచయిత్రిగా, కవయత్రిగా సుపరిచితులు. కానీ ఇవాళ యాజ్ అ ఫౌండర్ ఆఫ్ శ్రీ ఆద్య, అంటే తన NGO, ముఖ్యంగా వీధి కుక్కల జంతువుల సంరక్షణ కోసం పెట్టిన NGO గురించి తను మాట్లాడబోతున్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో కూడా తెలుసుకుందాం. రేణు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. గుడ్ ఈవినింగ్ స్వప్న. ఆలివ్ మిఠాయి వాటిక వాడి హ్యాంపర్. థ్యాంక్ యూ. దే ఆర్ ఇంటూ అ లాట్ ఆఫ్ ఆలివ్ మిఠాయి వాటిక ఎడ్యుకేషన్కి దానికి చాలా స్పాన్సర్ చేసి చాలా అద్భుతమైన పని వర్క్ చేస్తున్నారు. సో మీరు అందుకోవడం మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా విశేషం ఏంటంటే ఈ మధ్య మీరు ఒక చాలా పెద్ద ఆపరేషన్ అండర్గో అయ్యారు, సర్జరీ. అయినా కూడా ఇవాళ 6 వారాలే అయింది మీ సర్జరీ అయ్యి. ఇవాళ ఈ ఇంపార్టెంట్ కాజ్ కోసం మీరు ఇంత దూరం సుమన్ టీవీకి రావడం మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మన స్టేట్లో కాదు, సిటీలో కాదు, ఇట్స్ లైక్ అ కంట్రీ వైడ్ మూవ్మెంట్ దట్ హస్ స్టార్టెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాజ్ యూజువల్ వీ డోంట్ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. మన అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు రేబీస్తో చనిపోతున్నారు. వెన్ ద అదర్ జడ్జ్ హీ గాట్ ద డీటెయిల్స్ అండ్ హీ ఫౌండ్ అవుట్ దెర్ ఆర్ 0 rabies deaths in Delhi in the last 2 years. So that is also an important fact to look at. రేబీస్తో చనిపోతున్నారు. Yes, people are dying. I'm not saying people are not dying. But then people die in accidents. People die due to negligence of doctors. మనకి అది కూడా తెలుసు కి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చాలా మంది మెడికల్ వాళ్ళ వల్లే చనిపోతున్నారు. Those poor people, those medical students sitting in Gujarat and having their lunch and that plane landed on them. They died. Plane crash lo. That was a most horrific experience we all had. Are we stopping to fly? మనం ప్లేన్స్ తీసుకోవట్లేదా? మనం ఫ్లై చేస్తున్నారు. రోడ్ మీద బైక్స్, రోజుకి ఎంతమంది బైక్స్ డ్రైవింగ్ బికాస్ ఆఫ్ ద పాట్ హోల్స్, బ్యాడ్ రోడ్ కండిషన్స్, వాళ్ళు చనిపోతున్నారు. సో వీ డోంట్ స్టాప్ సంథింగ్.
వీ ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు రోడ్ మీద ఒక బైక్ గాయ డ్రైవ్ చేసేటప్పుడు పాట్ హోల్ ఉంది, పెద్ద ఖడ్డా ఉంది. సో విల్ హీ స్టాప్ డ్రైవింగ్ ద బైక్? నో, వీ హ్యావ్ టు టెల్ ద గవర్నమెంట్ రోడ్ మంచిగా చేయండి, రోడ్ లైట్స్ పెట్టుకోండి. దాట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి టాకిల్డ్. సో బట్ ఇది సుప్రీం కోర్ట్ చెప్పింది వీధి కుక్కల్ని తరలించమని, అది సొల్యూషన్ కాదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ క్యాన్ సే ఇట్ కాన్ఫిడెంట్లీ బికాస్ ఇట్స్ బీన్ అ ఇయర్ ఐమ్ రన్నింగ్ శ్రీ ఆద్య, మై NGO. సో ఎవ్రీ డే, డే టు డే వీ ఆర్ రెస్క్యూయింగ్ 4 to 5 dogs and a cat. రెస్క్యూ అంటే ఎలాగా? రోడ్ మీద పడి ఉంటారు, యాక్సిడెంట్ అయి ఉంటారు, లేదంటే ట్యూమర్ కేసెస్ ఉంటాయి. సో అక్కడ రెసిడెంట్స్ లేదంటే ఎవరైనా పాసర్ బై, ఇప్పుడు నువ్వు రోడ్ నుంచి వెళ్తున్నావు, నీకు ఒక యాక్సిడెంట్ కనపడింది, నువ్వు నా నంబర్కి రిపోర్ట్ చేస్తావు, దెన్ వీ విల్ సెండ్ సమ్ రెస్క్యూ పర్సన్ టు పిక్ ఇట్ అప్. ఐ యూస్ టు హ్యావ్ మై అంబులెన్స్, బట్ ప్రస్తుతానికి డ్రైవర్ లేదు, హ్యూమన్ ఇష్యూస్. సో అదర్వైజ్ మై అంబులెన్స్ టు గో అండ్ పిక్ ఇట్ అప్, దెన్ వీ విల్ టేక్ ఇట్ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ఆపరేషన్స్ చేయాలా, లేదంటే వాళ్ళకి ఏం మెడిసిన్ ఇవ్వాలా, దాట్ పార్ట్ ఐ టేక్ కేర్. అండ్ ద మనీ ఈస్ 90% of the funding is mine. I get little bit donations, but most of it is mine. Right, so right. I have been in this situation, animal welfare situation, one-on-one for the last 1 year. So I know a lot of NGOs, I coordinate with a lot of NGOs, I coordinate with GHMC, I coordinate on a day-to-day basis. So కుక్కలు కరుస్తున్నాయి అని వాళ్ళన్ని కుక్కల్ని తీసుకొని ఒక షెల్టర్లో పాడేయాలి. వాట్ ఈస్ షెల్టర్? అవును, షెల్టర్లో తప్పేమిటి? ఇప్పుడు షెల్టర్లో ఫుడ్ పెడతారు, బాగా దాన్ని వాటిని స్టెరిలైజ్ చేస్తారు. షెల్టర్లో అవి ఉంటాయి, రోడ్డు మీద ఉండే బదులు షెల్టర్లో ఉండడం బెటర్ కదా? సో నౌ యూ థింక్ ఆఫ్ ఇట్, అ డాగ్, 4 to 5 dogs, దే యూస్ టు ఆన్ స్ట్రీట్. ఒక లొకాలిటీ వాళ్ళకి అలవాటు ఉంది, వెళ్ళటం, రావటం, తినటం, పడుకోవటం. ఆ ఒక 10 కుక్కల్ని మీరు ఎంత చిన్న రూమ్లో వేసేస్తారు? దాట్ ఈస్ వాట్ అ షెల్టర్ ఇస్. దే ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ 5 star. జనాలకి షెల్టర్ అంటే పెద్ద 5 star ఫెసిలిటీస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ విల్ బీ క్లీన్, దే విల్ హ్యావ్ అమేజింగ్ షెఫ్ మేడ్ ఫుడ్. నో, మీరు ఉన్న షెల్టర్స్ ఇప్పుడు వెళ్ళి చూస్తే GHMCది, యూ విల్ స్టార్ట్ క్రయింగ్. మీకు నిజంగా కళ్ళు నుంచి రక్తం వస్తుంది అది చూస్తే, ద కండిషన్ దట్ ద డాగ్స్ ఆర్ బీయింగ్ పుట్ ఇన్. You've been there. I have been there. That's why I still get, నాకు ఆలోచిస్తే కూడా ఆ విజువల్ నాకు ఒక రకంగా ఉంటుంది. ఒక 10 కుక్కల్ని ఇంత చిన్న రూమ్లో వేసేసి వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ తిండి పెట్టుకోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అని తిండి ఎవరు పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ minimum 10 lakh dogs in and around Hyderabad municipalities. మనకి కొన్ని లెక్కలు 5 లక్షలు అంటున్నాయి, కానీ మీరు అధికారికంగా మీరు కనుక్కున్నది 10 లక్షలు ఉంటాయి. అరౌండ్ కొన్ని మన మండలం ఉంటాయి కదా, అన్ని కలిసేసి సే అరౌండ్ 50 kilometer radius of Hyderabad center city 10 లక్షలు ఉన్నాయి. ఒక కుక్కకి మినిమం 50 rupees పెడతారా మీరు పర్ డే తిండి? సో యూ డూ ద మ్యాథ్, 10 lakhs into 50 rupees per day. Where will the money come from? So today my thing is, you are only focusing on dogs. Aren't humans more important than dogs is one thing I want to talk today. Human beings are more important. మన రోడ్లో వెళ్తే ఎంతమంది పేదవాళ్ళు, బెగ్గర్స్ are there, children, orphan children are there. వాళ్ళ కోసం మీరు చూసుకోవట్లేదు, షెల్టర్స్ కట్టట్లేదు, వాళ్ళకి తిండి చూసుకోవట్లేదు. కానీ some dogs are biting, so you want to round up all the dogs and put them in one shelter. Where is the shelter is one question. Economic viability మీరు పాయింట్ అర్థమైంది. 50 రూపాయలు పర్ కుక్క పర్ డే అని అనుకుంటే that is bare minimum. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ అన్నది కుక్కలు అక్కడ హ్యాపీగా ఉండవు చిన్న స్పేస్ లో వాటిని అలా కట్టిపడేస్తే అన్నదా, లేక ఎకనామిక్ వయబిలిటీ లేదన్నదా, హ్యూమన్ బీయింగ్స్ చూసుకోకుండా కుక్కలు చూసుకుంటున్నారు ఏంటి అన్నదా? ఆల్ ఆఫ్ ది అబవ్. All of the above. That's why I said it has to be a multi-pronged approach. Idhe okkate velte kudardu. I have a very good solution, and all the dog lovers who are listening to me, nizanga meeku kukkalani pillulu udlendi, avulu udlendi, kukkalante ishtam ante meeru idi okkate cheyochu, which I have been saying for the last 1 year. నాకు ఒక కమ్యూనిటీ ఉంది, నేను ఒక చోట్ల ఉంటున్నాను, దాని చుట్టూ ఒక 2 kilometers రేడియస్లో మీలాంటి dog loving people, you should form a committee or you should find a group. మీ ఏరియాలో ఉన్న కుక్కల్ని, ఫర్ ఎగ్జాంపుల్ సే యూ లివ్ ఇన్ అ సర్టన్ ఏరియా, ఆ ఏరియాలో ఒక చిన్న వీధిలో విచ్ ఇస్ అన్ అన్యూజ్డ్ హౌస్ ఆర్ విచ్ ఇస్ ఇన్ అ కార్నర్, అది మీరు అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని ఫండ్ రేస్ చేసుకొని అది మీరు రెంట్ తీసుకొని, సో ఇమాజిన్ ఎవ్రీ ఏరియా పీపుల్ ఇఫ్ దే టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దోస్ డాగ్స్, వ్యాక్సినేషన్ వన్ థింగ్, ABC animal birth control, automatically the entire pressure on the society comes down. If individual starts taking, అందరికీ అయిపోతుంది ఇప్పుడు ధర్నా చేయాలి, ధర్నా చేద్దామని వెళ్ళిపోతారు 1 లక్షల మంది. ఆ 1 లక్షల మందిలో ఎంతమంది నిజంగా డే టు డే చేయగలరు? No one will do. Hardly people. NGOs like us, we know how much people are putting pressure. You know how many NGOs are shutting down because of pressure from the public. They claim to be a dog lover. They say we are a dog lover and మీరు ఇప్పటికిప్పుడు రెస్క్యూ చేయాలి. ఇప్పుడు
మీరు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? వాళ్ళకి ఎన్జిఓ అంటే ఐఎమ్ అ డాగ్ లవర్, ఐఎమ్ రిపోర్టింగ్ దిస్ యాక్సిడెంట్, I have to go, I have to pick up, I have to take the dog to the vet, I have to get the operation done, I have to take care of the dog post operation. Right. మీరేం చేస్తున్నారు? జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే అంటే you doesn't make you an animal lover, or just going for one dharna doesn't make you a full time animal lover. అది కాబట్టి So that మాట్లాడే is- వాళ్ళు ఎంతమంది క్రియాశీలకంగా ఏదైనా చేస్తున్నారని ఫస్ట్ చేయాలి, కంపల్సరీ చేయాలి. మనుషులకి దిక్కు లేదు. దేర్ ఆర్ మర్డర్స్, రేప్స్, స్మాల్ చిల్డ్రన్ డైయింగ్, chikungunya, and they're dying of malaria. You know how many deaths happen in a year because of malaria, because of mosquito? 1.5 lakh. I've done my research. 1.5 lakh people every year die because of mosquitoes. సో మరి దోమలు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారా అని అడుగుతున్నా, అంతేనా? దోమల్ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇది చేయాలి. ఫ్యూమిగేటింగ్ చేసి మొత్తానికి Again the problem comes with us society. As a society మనం చెత్త పాడేస్తారు. For me, I will throw the plastic bottle. That bottle will go and get stuck in one nala. ఆ నాలా నిండిపోతుంది, అక్కడ మస్కిటోస్ అయిపోతారు, నేను గవర్నమెంట్ పేరుతో అరుస్తాను. సో ఇట్ ఈస్ citizens and the government have to come together and work in tandem. Citizens just against government protest చేయటం is not correct, and government just taking decisions like that without consulting the NGOs, without consulting the right organizations taking this kind of a step is not right. కరెక్ట్. So both of them have to understand, both the citizens, the dog lovers. I'm specifically talking about dog lovers. I'm not touching any other animal. Dog lovers and the government, they have to come 50-50. They have to come to a solution. ఈ ఇద్దరు మధ్యలో ఎవరు సఫర్ అవుతున్నారు? దట్ పువర్ డాగ్. వీధి కుక్క చాలా భయానకంగా ఒక బాబుని కరిచేసి రక్కేసిన సంఘటన 2 years బ్యాక్. ఈ జడ్జ్మెంట్ రావడానికి కూడా ఒక చిన్న పాపకి ఏదో అయితే ఢిల్లీలో వచ్చినాయి. అలాగా మొన్న కబడ్డీ ప్లేయర్ ఒక అతను వచ్చి కుక్క కరిస్తే పట్టించుకోలేదు. ఒక 1 or 2 months తర్వాత రేబీస్ సిమ్టమ్స్ వచ్చి డెవలప్ అయిపోయాడంట. అంటే ఇవి విన్నప్పుడు మాత్రం ఆల్దో ఐసోలేటెడ్ అండ్ యునో ఫ్యూ ఇన్ నంబర్స్ అనిపించిన ఇట్స్ వెరీ స్కేరీ. మనకి ఇప్పుడు కూడా ఒక అని మోటార్ బైక్ వేసుకుని వెళ్ళిపోతే 4-5 కుక్కలు పరిగెట్టుకుంటూ వస్తాయి, కసక్కని కరిచేస్తే ఇంకా. Okay, coming to rabies, I have never taken rabies injection for a dog. I have taken rabies 4 times in my life. అంటే never for a dog. కుక్క కరిచిందా? ఒకసారి కోతి కరిచింది నాకు. When I was 20 years old, we were shooting outskirts, అది వచ్చింది, I tried to hold it, so I took it for one monkey. Then one cat bite, see big cat bites. 3 times I've taken rabies for cat bites. I'm not even once. I have a dog bite. People say, oh, you've never been bitten. I have been bitten. But kukka kosam, because the dog which bit me was properly vaccinated. Correct. So I didn't have to take it. So I have taken rabies. So when they say so many rabies injections are being given, how many are being given because of dog bites? I'm a living example. I've taken rabies 4 times. సో ప్రతి రేబీస్ కుక్క వల్ల కాదు, వేరే ఇతర జంతువుల వల్ల వచ్చే కూడా ఉంటాయి కాబట్టి. Monkeys. You know how much is a monkey menace? How much is a monkey menace in all our cities? Correct. No. So అయితే coming back to this, everything's solution cannot be a very like a black and white thing. Right now what Supreme Court did and why everyone is so upset is a very black and white thing. You get societies, you get the people, the dog lovers around who you put out a mess. I don't know how the system might work. Society lo unna janalu వాళ్ళే ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని వాళ్ళు ఒక 1-2 kilometers ఏరియాలో ఆ కుక్కల్ని చూసుకుంటే, వాళ్ళని తిండి పెట్టుకుంటే. తిండి పెట్టద్దంటారు కదా రేణు, మీరే చెప్పండి. ఎందుకంటే వీధి కుక్కలకి తిండి అలవాటు చేస్తే అలా మీరు పిలిచి పెట్టి తిండి తినకూడదా? కుక్క తినాలి. ఇది డాగ్ లవర్స్ చెప్పగా నేను విన్నాను దట్ ఇఫ్ యూ ఫీడ్ అ డాగ్ it gets habituated to being fed like that. అలా అలవాటు చేసి everything links Swapna. If 25-30 years ago వీధి కుక్క పెద్ద గార్బేజ్ డంప్స్ ఉండేది, we used to throw annam, whatever non-veg eating people, they used to eat from there. Now when you go to a garbage dump, what do you see? Plastic. మన గోమాత అంటారు ఆ గ్రేట్ కంట్రీకి. Like for us, cow is mother, is as good as mother. What are cows eating every day? Plastic. So dogs don't have a right to live. Dogs don't have a right to eat just because they are dogs. So what is happening also now, this is, I think, this is what is Kalyugam Swapna, ki nenu oka human being and only I have the right to survive on this planet. No other animal has a right to survive on this planet. No other. We are cutting trees, we are destroying. How many wildlife animals have gone extinct? Now వీధి కుక్క మీద కూడా వచ్చేసారు. Instead of finding a solution which will not
hurt the dog, which will not hurt the dog. Correct. Okay, so you tell us what the solution is. I told you the solution. Before we come to the dog lovers అందరూ 2 కిలోమీటర్లు రౌండ్ అప్ చేసుకుని వాళ్ళ కుక్కలకి వాళ్ళ బాధ్యత వహించాలి అంతే. బట్ బిఫోర్ దట్ ఇప్పుడు అంటే మనం దీనికి ఇది ప్రాక్టికల్ లెవెల్లో చూస్తే ఇప్పటికీ మీరు అన్నారు 10 లక్షల కుక్కలు ఉన్నాయి. పిల్లలు ఇదివరకు వెళ్ళి గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళు, కిందకి వెళ్ళి వీధిలో ఆడుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి అప్పుడు కూడా కుక్కలు ఉండేది, అప్పుడు కూడా పిల్లలు ఆడేవాళ్ళు. 1.5 lakh people die of mosquitoes. That is 100% sure that I did little research. But I think in road accidents in a year or a month, 1 lakh people to die. 1 lakh is a month, or I don't know, but that many people are dying. So what do you want to focus on right now? Your focus should be, yes, because of dogs, కుక్కల వల్లే చిన్నపిల్లలకి వాళ్ళు కరుస్తున్నాయి, కుక్కల వల్లే నైట్లో బైక్ డ్రైవ్ చేయడానికి భయం వేస్తుంది, కుక్కలు అటాక్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం సొల్యూషన్ అంటే అన్ని కుక్కల్ని చంపటం అంటే దట్స్ నాట్ ద సొల్యూషన్. చంపర్గా తీసుకెళ్ళినప్పుడు చచ్చినట్టు యూ టెల్ మీ షెల్టర్ లో పెట్టడం అండ్ చంపటం ఒకటే బెటర్ అంటారా? బికాజ్ చాలా మంది ఇది కూడా చెప్పారు, మీరు చెప్పాలి షెల్టర్ లో తీసుకెళ్తే వాటిని ఖచ్చితంగా అదేదో ఇచ్చి చంపేస్తారు కదా, అలా చేస్తారని ఒక ఆందోళన కూడా euthanasia, they will give you, they euthanize the dogs. And people say, then why are you guys talking so much on behalf of the dogs? మనుషుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మనిషికి నోరు ఉంది, ఆలోచన ఉంది. కుక్కకి పాపం వాడికి ఏ ఉంది? He doesn't have a mouth. He'll do bow bow only. He's not going to come and sit and Swapna, please take care of me. Swapna, I don't have a house. Swapna, I'm hungry. Naku aakalestundi. Swapna ni vacha kukka cheptunda. He'll just come, wag its tail, look at you like this with big eyes. See, not all dogs are bad. Right. Out of 100 dogs, there might be 10 dogs might be కొంచెం aggressive. But 90 dogs. What causes them to become aggressive? Do you know? Ante dog psychology. What they say is, what I have been reading is, a kukka ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కార్స్ బైక్స్ మీద వల్ల చనిపోవటం చూసారు, వాళ్ళకి ట్రామా ఉంటుంది. ఆ కుక్కలు అండ్ జనాలు కూడా వచ్చి కొడతారు. నా హ్యావ్ యూ సీన్ పీపుల్? వాట్సాప్ హౌ మెనీ వీడియోస్ రాయేసి చిన్న పిల్లలు, హౌ మెనీ చిన్న పిల్లలు, సో మెనీ యంగ్ కిడ్స్ ఐ హ్యావ్ సీన్. వీ గెట్ ద సీసీటీవీ రీల్స్, నా వీడియో వస్తాయి యూట్యూబ్లో కానీ రీల్స్లో, వెళ్ళి కొడుతున్నారు కుక్కని ఉట్టినే. బాబా కుక్క అట్లా వెళ్ళిపోతుంది. యూ నో హౌ కిడ్స్ ఆర్. కిడ్స్ ఆల్సో మిస్చీవియస్. వాళ్ళు కూడా అల్లరి ఉంటుంది, పిల్లలు కూడా అల్లరి ఉంటుంది. See, I'm a mother. Today, I'll talk as a mother. నేను ఒక తల్లిగా మాట్లాడతాను. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. And I'm also an NGO founder. ఒక తల్లిగా definitely I'll not want any dog to bite my kids. And my kids to get... No, 100%. అది rabies vaccinated అయినా, rabies vaccinated కాకపోయినా కూడా 100%. I will not want any dog to bite my child. Or me for that matter. Forget the child also. Shall I just go on a rampage of killing them? No, definitely. You know how many cruelty cases we deal with in a day? They poison the dogs. You know, they tie up all the feet of the dogs. It was a big case that happened few months ago. Some 30-40 dogs were tied up. Their legs were tied up and they were thrown from a bridge into half water. So some of them half suffocated and died. Some of them died with hunger and injuries. They were thrown off a bridge. Pedda news ayindi idi konni nel mundu. Dogs is an issue. Kukkalni చూసుకోవాలి. మనిషికి హాని జరగకూడదు, కానీ కుక్కలకి కూడా హాని జరగకూడదు. ఏంటంటే మీరు చెప్పే వరకు రేణు అంటే ఈ షెల్టర్ లో పెట్టడం అంత ఘోరం అని ఎవరు అనుకోవట్లే. చాలా ఘోరం. షెల్టర్ లో పెట్టి ఫుడ్ పెడతారు. మీరు ఒక్కసారి మీరు whoever is a dog lover, just go and visit some shelters. What does a dog need? You tell me. Dog needs a little bit of walking space. కొంచెం ఇటు తిరగాలి. Dog actually కొంచెం 2 పూట తినాలి, పడుకోవాలి, మధ్యలో బోబో చేయాలి. What else does a dog want to do? అంతే. That's what it needs. So అవన్నీ షెల్టర్ లో నెరవేరు. It won't have that kind of 10 lakh dogs. What is the square feet area you're talking about of construction? Because I heard 25% of the dogs available are not sterilized. That's what the responsibility of the dog lovers should be. Yeah, correct. Stop running behind NGOs. Stop running behind government. Stop running behind anyone but yourself. You take it upon yourself. Like in the building that I stay in, there are 2 families who are dog lovers. They took up the responsibility. Manna gate baita oka 8 to 9 untaru plus minus. Kukalu. All of them are sterilized. Pakkane vet unnaru. These ladies own money. వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బు తీసుకోలేదు. వాళ్ళ డబ్బు పెట్టుకొని వాళ్ళని స్టెరిలైజ్ చేసుకొని వాళ్ళని వ్యాక్సినేషన్స్ చూసుకుంటారు. సంవత్సరం వాళ్ళకి కరెక్ట్ వ్యాక్సినేషన్ ఇస్తారు. సాయంత్రం ఒక్క పూట వాళ్ళకి తిండి పెడతారు. అంతే. దోస్ డాగ్స్ I have never seen them barking. I have never seen them doing any kind of attack or any kind of thing. I use that road to go. I use the main gate. Vastanu veltanu. Entamandi vastaru veltaru. So
like these, how these two ladies of my building took up the responsibility. Right. If men and women and teenagers and college students and all dog lovers, please take up the responsibility of the dogs in your area. So it will become a ripple effect. If all the dogs in your area are taken care of, if they are in a contained, I'm not saying in a shelter. ఒక్క ఫ్యామిలీలోనే ఒక డాగ్ లవర్ ఉంటే డాగ్స్ని అపోజ్ చేసేవాళ్ళు రెండో వాళ్ళు ఉంటారు. చీచి ఎంతసేపు దీనికి ఇదే గోల, ఎంతసేపు కుక్కల మీద పడుతుంది, అసలు చదువుకోదు, దాని గురించి ఇలాంటివి చూసుంటారు. సో అంటే ఇట్స్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటని చెప్పి అసలు ఇది సినర్జీకి రావడమే కష్టంగా. మీరు చెప్పినట్టు షెల్టర్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ సొల్యూషన్ ఆల్సో. కొంతవరకు చేయొచ్చేమో, బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ కదా. If a dog lover takes care of a dog rather than a government employee takes care of a dog, lo enta teda untundi. Dog lovers come together and they dog lovers. Didn't you see on the roads? Lakhs of them are protesting, lakhs of people on the roads. So we as NGO people, we were thinking, where are these lakhs of people when we actually need help? So వీళ్ళు మామూలుగా ఏం చేయరు, ఊరికే వచ్చి మామూలుగా చేస్తాను. I'm not saying all of them are bad. I know a lot of people who are doing very good groundwork, who are actually putting in their hard-earned money, who are putting in their time, వాళ్ళ డబ్బు, వాళ్ళు సొంత టైం చూసుకొని, పని చూసుకొని, ఇల్లు చూసుకొని, ఫ్యామిలీ చూసుకొని, కుక్కల్ని చూసుకుంటున్నారు. వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేసేస్తారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేసేస్తారు. సో చాలా మంది ఉన్నారు, కానీ ఇంకా మంది కావాలి. ఇట్స్ లైక్ దాట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ అ గవర్నమెంట్ షెల్టర్, if you guys can come together, just rent out, might be a quarter acre, you take care of the dogs. So again, it is not the right solution because all the dogs need to be in their area. A road is a government property. A road is not a public property. Correct? So dogs have the right to be there. But sir, you feel ki your children are at risk. The area children are at risk. Even peddavalu at risk. Bikers are at risk. So you take care of the dogs. Don't wait for government to come and do something and round them up and come up with these kind of judgments where the dogs will suffer. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వీళ్ళకి సమాన హక్కులు ఉన్నాయని ఎవరు ఒప్పుకోవట్లే. అంటే ఇదర్ కాన్స్టిట్యూషనల్లీ ఆర్ అదర్వైజ్. మనుషులకి సమానంగా హక్కు లేదు, కుక్కలకి ఎక్కడ ఉంటాయి. అదే కాబట్టి అంటే ఇది చెప్తే ఇట్ లుక్స్ లైక్ ఎవరో ఒకళ్ళు జంతు ప్రేమికులు ఎవరో చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మీరు సెలబ్రిటీ కాబట్టి కొంత చూస్తారు. ఇది మామూలు మనుషులు చూస్తే అసలు ఏమిటి, అసలు మీరు ఏం చెప్తున్నారు అంటారు. మనిషి ప్రాణమే ఇంపార్టెంట్ అంటారు. ఇట్ ఈస్ కలియుగం. ఐమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ బికమ్ మనుషులకి అయిపోయినంటే హ్యూమన్ బీయింగ్స్కి అంటే నేనే ఉట్టి బ్రతకాలి, నేను తప్ప ఇంకా ఎవ్వరు ఉండకూడదు. నాకు నా సుఖం, నా సేఫ్టీ, నా ఇది. హౌ డు ఐ బికమ్ అ హార్మోనియస్ సొసైటీ? హౌ డు ఐ లివ్ ఇన్ హార్మోనీ విత్ ద ప్లాంట్స్, విత్ ద బర్డ్స్? పోనీ కుక్కల వల్ల ఏమైనా మంచి జరుగుతుందా రేణు? ఈ వీధి కుక్కల వల్ల ఐమ్ జస్ట్ ఆస్కింగ్, యూ థింక్ దెర్ ఇస్ ఎనీ, బికాస్ ఇఫ్ దట్స్ నాట్ ద కేస్. ఎస్. ఎందుకు అంటే వెన్ దే ఆర్ ఇన్ దట్ area, like for example, I'll tell you my experiences. Like I have a back lane. My main gate is there, but my back gate, there's a medical shop at that side. So there are times where I've gone in the evening after sunset, I walk to that shop. The dogs walk with me because I pet them, I give them food once in a while. So నాతో వాళ్ళు నడిచేటప్పుడు నాకు కొంచెం సెక్యూరిటీ లాగా అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఇది. They say నాకు even dogs are very loyal. Dogs are definitely loyal. So yes, there are aggressive dogs. I'm not defending, like the way I don't 100% defend human beings, I don't 100% I'm not defending animals. Aggressive untaru. It must be a very scary feeling when a dog must be attacking a person. But then we see rapes done by human beings. Of course, that's not no, you're talking about life. You're talking about a human life. But nobody is justifying dog that is attacking a human. A criminal is attacking a human. So dog, at least we can still kill them, hit them, beat them. Don't you think the resources or the time of the government should be first put into taking care of criminals in the society and making the society safe as large? పెద్ద గీత చిన్న గీతలో పెద్ద క్రిమినల్స్, డాగ్ అసలు క్రిమినల్ కానే కాదు, దాని నైజన్లో దాని ప్రొటెక్షన్ కోసం ఏదో కరుస్తోంది అంటున్నారు. ఎందుకంటే మనము ఇప్పుడు కలియుగం అన్నారు కదా రేణు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇస్ ద. కరోనా వైరస్ వచ్చింది, వైరస్ కూడా దేవుడు ఎక్కడ సృష్టించాడు అని అలా అనుకుంటే ఎలాగా, ఎంత దూరం వెళ్తాం మనం అని అనుకునే వాళ్ళు ఉంటారు, పిడివాదం కోసం చెప్పేవాళ్ళు. మెనీ పీపుల్ సే, హౌ ఫార్ విల్ యూ గో ఇన్ ప్రొటెక్టింగ్ ఆల్ ద స్పీషీస్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఈక్విటబుల్ టు ఆల్. సో వై షుడ్ డాగ్స్ గెట్ అ స్పెషల్ ప్లేస్, విచ్ ఇస్ వై ఐ ఆస్క్డ్ యు. డాగ్స్ ఉండడం అన్నది మనకు సొసైటీకి కూడా జస్ట్ లైక్ క్రిమినల్స్ ఉంటే. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, సీ ఎర్లియర్ ఇన్ మై చైల్డ్హుడ్ వెన్ ఐ యూజ్డ్ టు కమ్ ఫ్రమ్ మై స్కూల్, ఒక ఆవు కనపడేది, ఎక్కడొక డాంకీ కనపడేది,
ఒక 4-5 కుక్కలు, ఏదో ఒక చోట్లో పిల్లి, స్పారోస్ వదే, క్రోస్ వదే. నో స్పారోస్ హ్యావ్ గాన్, క్రోస్ హార్డ్లీ, కాకిలు హార్డ్లీ కనిపిస్తారు. ఆవులు అస్సలు, గచ్చిబౌలిలో ఒక ఆవు కనపడదు మీకు. గచ్చిబౌలిలో కూడా మెయిన్ రోడ్లో కుక్క ఉండదు. జస్ట్ కార్స్, బైక్స్, బస్సెస్, మనుషులు. సో వాట్ ఈస్ అ హార్మోనియస్ లివింగ్ ఆఫ్ సొసైటీ? So when you ask what is the dog doing for you, the dog is not doing anything for you. So but అంటే జస్ట్ బికాజ్ అ డాగ్ హ్యాస్ టు బీ ఆఫ్ సమ్ సర్వీస్ టు యూ, ఆఫ్ సమ్ ప్రాఫిట్ టు యూ, ఏదో డబ్బు సంపాదించి ఇవ్వాలి కుక్క మనకి, అంతే నా కుక్క విలువ లైఫ్కి. లేదంటే ఆ కుక్క బ్రతుకుకి విలువ లేదు. అస్సలు కాదు. దట్స్ మీరు అన్న పాయింట్ నోటెడ్. లైక్ ఫర్ మీ, ఫర్ మై చైల్డ్హుడ్ నాకు గుర్తుంది, అమ్మమ్మ ఫస్ట్ రోటీ విల్ బీ ఫర్ ద కౌ, ఆవు కోసం ఫస్ట్ చిన్న రోటీ, అండ్ ద లాస్ట్ రోటీ విల్ బీ ఫర్ డాగ్. సో ఫస్ట్ ఇస్ గోమాతతో కౌ, బట్ లాస్ట్ డాగ్. ఎందుకు డాగ్ అంటే బికాస్ ఆఫ్ శివ. ఇఫ్ యూఆర్ అ శివ భక్త్, యు నో, అండ్ హీస్ పశుపతినాథ్. సో ఒక్క సైడ్లో వీళ్ళు టెంపుల్స్ వెళ్తారు, ఓ శివుడు చేస్తారు, ఒక్క సైడ్ వచ్చి కుక్కల్ని కొడతారు. సో అది కూడా ఒక చాలా పెద్ద టాపిక్ ఆఫ్ డిస్కషన్. అవును, కుక్క అసలు అంటే ధార్మికంగా కూడా కుక్కకు ఒక పాత్ర ఉంది కదా. కాల్ భైరవ్ కాల్ దగ్గర ఎవరు ఉంటారు? కుక్క ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ అ శివ భక్త్ అండ్ ఇఫ్ యూ గో ఇన్ టు ద రిలీజియస్ సైడ్ ఆఫ్ ఇట్, నౌ వీ వర్ టాకింగ్ అబౌట్ ద మారల్, వీ వర్ టాకింగ్ అబౌట్ ద సోషల్ సైడ్, నౌ యూ గో టు ద రిలీజియస్ సైడ్ ఆఫ్ ఇట్. కుక్క ఎందుకు అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు శివుడిని అడగండి, ఎందుకు నువ్వు కుక్క పెట్టవన్నా అని. మన గాడ్ని అడగాలి నా, బికాస్ గాడ్ మేడ్ అ డాగ్. అండ్ కాలభైరవ్ది అది, అండ్ పశుపతినాథ్. శివుడు ఇస్ పశుపతినాథ్. అన్ని పశువులకి హీస్ ద మెయిన్ థింగ్. As I said, the only solution, I come with the solution. I'm not just coming here and doing chap and going. The solution is people like me who have actively gotten into animal welfare. People like my neighbors who took care of the 7-8 dogs around our society. అలా మీరు చిన్న మీ గ్రూప్స్ ఫామ్ చేయండి. మీ ఏరియాలో మీరు కుక్కల్ని, instead of 10 dogs being thrown into one small shelter, just 4-5 dogs around your area, have a nice compound. They can roam around there, sleep ఫెసిలిటీస్ మీరు పెట్టుకోండి. సో మీ చేత్తో ఉంటే టార్చర్ విల్ నాట్ బీ దేర్, డాగ్స్ విల్ బీ సేఫ్, దే విల్ నాట్ బీ హార్మ్డ్. మంచి తిండి పెట్టుకోండి. సో మీరు మీ ఏరియా కుక్కలు చూసుకోండి. ఏం పెట్టచ్చు కుక్కలకి? మామూలుగా వీధి కుక్కలకి ఏదైనా పెట్టచ్చు. పాపం వాళ్ళకి ఏం తిండి వస్తే మంచిది. రోటీ, బ్రెడ్, అన్నం, ఎనీథింగ్. దే డోంట్ నీడ్ స్పెషల్ ఫుడ్. వాళ్ళకి ఏదో స్పెషల్గా కుక్ చేయాలని పెట్టాలి, ఏం అవసరం లేదు. నేనైతే అంటే ఇది కంటిన్యూ చేస్తూ కుక్క కరవడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నా ఫ్రెండ్స్ ఇంట్లో చాలా కుక్కని ఆల్మోస్ట్ ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రేమించిన కుక్క కూడా కోపం వచ్చి చీకట్లో ఉలిక్కిపడి వాళ్ళ అమ్మనో వాళ్ళ పాపను కరిచిన సంఘటనలు చాలా వింటాను. You must have seen also a lot. My dog bit me. Not my dog, my friend's dog. That dog thought I was going to, because she is very protective of my friend. She is his dog. తన కుక్క అని నేను ఇలా చేశాను. సో ఆ కుక్కకి ఏమనిపించింది, నేను నా ఫ్రెండ్ని కొడుతున్నానంటే కుట్టని షీ జస్ట్ హెల్డ్ మై హ్యాండ్. సో అలా విశ్వాసం నిజంగా అసలు అన్కంపేరబుల్ అని చెప్తారు. రేణు, డాగ్స్ ఆర్ లాయల్. జస్ట్ బికాస్ సే 20% of humanity is criminal, that you cannot put 80% of the humanity in bars, na? Correct. జైల్లో నువ్వు నేను ఎందుకు జైల్లోకి వెళ్ళాలి? లేడీస్, నౌ ద న్యూ ట్రెండ్ హస్ స్టార్టెడ్, విమెన్ ఆర్ కిల్లింగ్ మెన్, సో వీల్ గో టు జైల్ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. No, that is true. So the dog which is aggressive, so same thing now in this society, if the society people వాళ్ళు చూసుకుంటే, they can identify this is an aggressive dog, this is a non aggressive dog. మంచి కుక్కలు, కొంచెం నాట్ వెరీ మంచి కుక్కలు, రోజు మీరు తిండి పెట్టేటప్పుడు మీకు తెలిసిపోతుంది. మీకు 2 రోజులు తెలిసిపోతుంది ఆ కుక్క బిహేవియర్. ఇఫ్ యూఆర్ అ డాగ్ లవర్, యూ కెన్ ఇమీడియట్లీ మేక్ అవుట్, ఈ కుక్క అగ్రెసివ్ ఉంది, ఈ కుక్క ఉంటే ఎవరన్నా కరవచ్చు. సో ఆ కుక్కని వెళ్ళి షెల్టర్లో పెట్టుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రౌండింగ్ అప్ 10-15 dogs, you just put 1 dog in the shelter. Isn't that a better option? So your society also becomes safe. మీ పిల్లలు సేఫ్ అయిపోతారు, మీరు సేఫ్ అయిపోతారు, ఆ కుక్క కూడా. కరెక్ట్. బికాజ్ అది మళ్ళీ అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని కొట్టేస్తారు. సో దాని బదులు కుక్కని ఒక షెల్టర్లో పెట్టేసి అక్కడ మంచి తిండి పెట్టేస్తే మార్నింగ్ ఈవినింగ్, అది బ్రతికేది ఎంత 10 సంవత్సరం బ్రతికి 10 years దే విల్ లివ్. దాంట్లో ఆల్రెడీ 4-5 years అయిపోయింది రోడ్లో, ఒక 4-5 years అక్కడ ఒక మూల్లో బతుకుతారు. ఇంకా నో ద సొల్యూషన్ టు దిస్. 10 human years కుక్క యావరేజ్ నా కుక్క. యా, జస్ట్ 10 years దే లివ్ నా ద రోడ్ డాగ్స్. ఇఫ్ యూ పెట్ డాగ్స్ మరీ చూసుకొని తిండి మెడిసిన్స్ 12-13 years తిట్టి కొట్టి వాళ్ళకి ఉన్నది ఎంత బ్రతుకు పాపం వాళ్ళు. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు, ఈ వ్యాన్లలో జాలి ఉండే వ్యాన్స్ లో ఎత్తుకు తీసుకెళ్ళి, దట్ ఈస్ ద గవర్నమెంట్. That's the government. మరి ఇప్పుడు మరి we think that Delhi will move towards taking them to the shelter? I don't know, Swapna, I really don't know. నాకు ఎక్కడ అయిపోతుంది చెప్పినా మనుషులకే దిక్కు లేదు.
చిన్న పిల్లలకి లేదు. సో మెనీ కిడ్స్ ఆర్ డైయింగ్ ఇన్ ద హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్. సో మెనీ కిడ్స్ ఆర్ డైయింగ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. సో మెనీ బేబీస్ ఆర్ డైయింగ్. చిన్న పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు ఎంత వేరే కారణాలతో. దాని మీద ఫోకస్ చేయాలా, ఈ కుక్క సమస్య మీద ఫోకస్ చేయాలా, దానికి సమాధానం ఏంటి? విల్ నెవర్ గెట్ కాంక్రీట్ ఆన్సర్స్. విల్ నెవర్ గెట్. నౌ యూ టెల్ మీ how many years people have been protesting, how many years we have come on the roads for so many issues. When the horrible rapes happened, this entire cities were on the road. Did anything move after that? Rapes are still happening. So I try to look at it in a very larger picture. The only thing I'm feeling bad is they're not letting us protest. Right. I am protesting for a dog, or I'm protesting for a cow, or I'm protesting for any other injustice that has been done. I, as a citizen of this country, as a democratic country, have a right to protest silently. That they are also taking away. That naku koncham nachaledu. So you are not understanding. You the anti-dog people, the dog haters, మీరు ఇప్పుడు చాలా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ కూడా చేయనివ్వట్లేదు అంటే, one day they will come an issue which will a cause which will be closer to your heart. And if that day you're not allowed to do a silent protest or a peaceful protest, then you will understand your basic rights as a citizen have been taken away. Correct. So that's why we are hurting more as animal welfare people. At least let us protest peacefully. What are we are not criminals. వచ్చి కొట్టి ఆ విజువల్స్ చూసాను, పోలీస్ వాళ్ళు కొట్టి ఆ యాక్టివిస్ట్ని వ్యాన్స్లో వేసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. అంటే ఫ్రాంక్లీ అదే ఇప్పుడు ఏమిటంటే మెడ నొప్పికి మంది వేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు, అంతే. తలనొప్పికో మెడ నొప్పికో ఇటు ఒక మెడిసిన్ దట్ కాజ్ సైడ్ ఎఫెక్ట్ విచ్ గేవ్ నీ పెయిన్ లాగా, అంతే అంతే అంతే. అలాగా అంటే రోడ్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు యాక్చువల్ ఇష్యూ ట్యాకిల్ చేయకుండా what is the solution for street dogs? 10 lakh street dogs in and around Hyderabad, many of them in slum areas where children are vulnerable. So dogs are also vulnerable. Every day we deal with cruelty cases. The horribly they beat up the dogs. మొన్నే ఒక క్రూయల్టీ కేస్. రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? The people who are passing by or the dog lovers. కుక్కను కొడుతున్నారని ఫోన్ చేస్తారా? కుక్కర్ కొట్టారు, కుక్క పడుంది, ఇక్కడ నడుము ఇరిగింది, రక్తం వస్తుంది, ప్లీజ్ మీరు వచ్చేదనా. తీసుకెళ్లి రీహాబిలిటేట్ చేస్తారా మీరు? We'll do surgeries. Then again it has to go into a shelter. Mali shelter, if you see the existing NGOs, we are struggling. Government should work with us. What is Blue Cross doing? Manaki telsi. Blue Cross is mainly into ABC. Blue Cross does amazing work with ABC, animal birth control. They are not much into rescues, but they every day diligently their van goes, picks up dogs. They come every day, they do their surgery. So they are doing their part. Blue Cross is doing their part. But why only one Blue Cross? Why only one Shri Adya? Why can't you yourself? How every gully lo oka nukkadlo kitty parties untayi na? Avunu. So kitty parties, why can't they translate it into animal loving kitty party, like minded? నాకు ఎప్పుడో ఒకటి అర్థం కాలేదు నేను ఫ్రాంక్లీ. కుక్క జంతు ప్రేమికులు మీరైతే, ఐ నో యువర్ వెజిటేరియన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఐ హావ్ నోన్ యూ యాజ్ ఎ వెజిటేరియన్. బట్ వీళ్ళందరూ మళ్ళీ మేకల్ని తినేస్తారు. కాన్సెప్ట్ అర్థం కాక అడుగుతున్నాను. నాట్ దట్ ఎనీబడీ ఇస్ గ్రేటర్ ఆర్ లెస్సర్ ఆర్ ఎనీథింగ్. నేను ఆలోచించని టాపిక్ గురించి స్వప్న మొన్న నా ఇన్స్టాగ్రామ్లో 2-3 సార్లు కూడా పెట్టాను. బట్ ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఏ అవుతుంది? ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ అ డాగ్ బట్ ఐఎమ్ ఈటింగ్ అ మటన్. సో షుడ్ ఐ నాట్ టేక్ కేర్ ఆఫ్ ద డాగ్? సో అంటే కోడి తక్కువ, అది ఒక వేరే టాపిక్, పెద్ద టాపిక్. సీరియస్ గా అడుగుతున్నాను బికాస్ ఇక్కడ నుంచి ఏమవుతుందంటే I personally fight with my friends. I personally fight. కోడి కూడా తినద్దు, మేక కూడా తినద్దు, ఇంకేం కూడా తినద్దు, whatever. You can't harm, if you like one life, you can't harm another life. It's like that. Yeah, because life is universal kada. But people, they say we are now for example mana northeastern communities lo dog meat is a very common thing. అవును, అది ఎక్స్ట్రీమ్ ఇంకా అసలు. No, they don't get shocked. Oh, dog meat we eat. కొరియా, చైనా, మనదే చెప్తారు కదా నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో కుక్కల కోసం. For them it is very normal to eat dog. In fact, cat meat. They catch hold of cats and slaughter cats and make cat curries. So it's just your conditioning. It is just for us. కుక్కలు అంటే క్యూట్ గా ఉంటారు, మేకలు క్యూట్ లేదు, సో మేకల్ని చంపేయచ్చు, అట్లా అయిపోయింది. మేకలు తినచ్చు. ఇది ఒక నెవర్ ఎండింగ్ డిబేట్. బట్ యువర్ పాయింట్ ఇస్ నోటెడ్ దట్ ఒక సొల్యూషన్ కోసం చూస్తున్నప్పుడు అది ఎంతవరకు హాలిస్టిక్ గా ఉందో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చాలా మంది రోడ్డుకి దిగారు, ఇప్పుడు చాలా మంది మీరు కనెక్ట్ అయిపోయారు ఆ ప్రొటెస్ట్ లో. దే విల్ బి సో మెనీ పీపుల్, లాక్స్ ఆఫ్ పీపుల్
కేమ్ ఆన్ ద రోడ్స్. సో మీరు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి, మీరు మీ చిన్న గ్రూప్స్ ఫామ్ చేయండి, ఆ ఏరియాకి ఆ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రోడ్ నంబర్, what is this road number ఏం రోడ్ అండి? రోడ్ నెంబర్ 35 or something. 35. రోడ్ నెంబర్ 35 అని, రోడ్ నెంబర్ 35 డాగ్స్ గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టుకోండి. దాంట్లో ఒక 10 మంది 20 మంది జాయిన్ చేయండి. మీకు ఎంత కుదిరితే అంత మీ సైడ్ నుంచి డబ్బు పెట్టుకోండి. మీరు డొనేషన్స్కి అపీల్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అక్కడ చుట్టూ ఉన్న ఆ కుక్కల్ని పట్టుకొని మంచి వెట్ దగ్గరే తీసుకెళ్ళి వాళ్ళు ఫ్యామిలీ ఒక్కసారి ఆ డాగ్కి ఫ్యామిలీ బర్త్ కంట్రోల్ చేసేస్తే దట్ డాగ్ ఓన్లీ ఆటోమేటిక్లీ నాట్ హ్యావ్ పప్పీస్ నా. సో మిగిలింది ఎంత? 10 కుక్కలు. ఆ 10 కుక్కలు ఒక 4-5 సంవత్సరంలో చనిపోతారు. దాని తర్వాత యుల్ నాట్ హ్యావ్ నెక్స్ట్, then there will be no dogs only on the roads. So మీరు బేసిక్ గా So finally the dog haters will win. There will not be any dogs on the road. Simple. You are saying basically you are not saying కుక్కలన్నీ వర్ధిల్లాలని కాదు, ఉన్న కుక్కల్ని మనతో పాటు మంచిగా చూసుకోవడం మన సొసైటీలో ఒక భాగంగా. వీధి కుక్కల పట్ల అంత ఒక ఏమంటారు, ఒక అమానుషమైన వైఖరి కాకుండా we should be more humane towards. We should have. It's like beggars. They say, oh, మీరు కుక్కల్ని తిండి పెట్టేస్తున్నారు, మీ కుక్కల్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. సో నేను ఒక పేదవాళ్ళని, ఒక బెగ్గర్ని నేను తిండి పెడతాను, డబ్బు ఇస్తాను, ఎంతమంది నేను నా ఇంటికి తీసుకెళ్ళాలి మనుషుల్ని? Is it possible? Is that a right argument? It's such a senseless argument. మీరు కుక్కని తిండి పెడితే ఆ కుక్కని మీరు మీ ఇంటికి తీసుకెళ్ళండి. సో మీరు కూడా ఒక బెగ్గర్ని రోడ్ మీద డబ్బు ఇస్తున్నారు, తిండి పెడుతున్నారు. ఆ బెగ్గర్ని will you take it to your house and make that old man live in your house? No. So why this dual thing? Just because dogs can't speak, they don't have their voice. So everyone should understand. Right now if I catch hold of a 1-year-old dog and I do birth control and I do vaccination, the dog will live another 8, 9, 10 years if the dog doesn't come under the road and die and someone doesn't beat it. After that dog will not give puppies. So there won't be any more dogs. నేను కూడా ఆర్గ్యుమెంట్ విన్నాను. నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే పాపం అది పుట్టిందే ఎంత, దానికి ఏం ఇంటెలెక్చువల్ లైఫ్ ఏమి ఉండదు, అది ఉన్నదే దాన్ని ఎందుకు అనవసరంగా దానికి బర్త్ కంట్రోల్ పెట్టారు? ప్రోజెనీ అంటే procreating is its sole purpose. Natural thing, but what to do? We are humans are becoming selfish. We only want the world to ourselves. నేనే ఉండాలి, నా ఫ్యామిలీ ఉండాలి, నా పిల్లలు బాగానే ఉండాలి, నాకు డబ్బు కావాలి, నాకు మంచి ఇల్లు ఉండాలి, చాలు. నా లైఫ్ ఇంత అయిపోయింది. Everyone is only thinking, మన relatives kuda are not caring for relatives. So everything is becoming me, myself. So I think మీరు అన్నది చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ స్టార్టింగ్ పాయింట్ వరకు ఏ ఏరియాకి సంబంధించిన డాగ్ యాక్టివిస్టులు, డాగ్ లవర్స్ అందరూ వాళ్ళు చేరి అట్లీస్ట్ వాళ్ళకు ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయి, ఏవి అగ్రెసివ్గా ఉన్నాయి, ఏమిటైనా ఒక రెస్పాన్సిబుల్, ఒక పెద్ద దిక్కులాగా మారాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐడల్ యాక్టివిజం, they should have ideal activism, which is actually taking care of. Be active on the streets. I am doing it for 1 year. I know what it is. ఇప్పుడు శ్రీ ఆద్య మీరు పెట్టినప్పుడు ఇప్పుడు అంటే ఆద్య is also involved or మీరే? Adya, it's me only, just her name. She will take over later when I become old, but it's me only. Yeah, but నేను మీరు పోస్ట్ చూసి, మీ ఇన్స్టా పోస్ట్ చూసి అనుకునేదాన్ని, ఓహో ఎంత మీరు శ్రద్ధగా చేస్తున్నారని చెప్పి. దట్ I used to wonder, I know you as a poet, you write, you like to direct, you like to produce content. Act చేశారు, రీసెంట్గా కూడా యాక్ట్ చేశారు. సో this is a new thing that you've taken up. No, for me it was always this. I started rescuing since I was 8 years old. నాకు ఇంకా గుర్తుంది, 8 సంవత్సరం ఉంటాను. ఒక ఫామ్ దగ్గరే క్యూయి సౌండ్ వస్తుంది. సో వెళ్ళి ఒక చేతిలో ఇట్లా ఒక 5-6 puppies I remember getting and putting it in front of my mother. I said, now you have to take care of these puppies because they were almost going to drown. వాళ్ళు వాటర్లో వెళ్ళిపోతున్నారు. సో నాకు అప్పటి నుంచి అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు. ఏమైనా ఎనీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ విత్ డాగ్స్? అంటే విత్ so many are there, so many. So 2-3 hours, 5 hours won't be enough if I start talking good about dogs. See, they are amazing beings. Yes, there are aggressive. Even in cats, there are aggressive cats. నాకు ఎంత ఖర్చింది అది. హోమ్ క్యాట్ నా ఫ్రెండ్ది, తెలిసిన క్యాట్, చిన్నప్పటి నుంచి చూశాను. ఎంత లావుగా ముద్దుగా ఉన్నాడు వాడు. అలా పట్టుకుని ఉన్నాను. ఐ జస్ట్ వెంట్ టు డ్రాప్ హిమ్ డౌన్. వాడికి ఏం తట్టింది తెలియదు, కచ్చని కరిచాడు నాకు ఇక్కడ. 1 month my whole hand was swollen up. Nice fat Persian cat, not a వీధి కుక్క. వీధి కుక్క కాదు అది. అది ఏ బుద్ధి వచ్చింది, బుర్ర ఏంటి. సో this, as I said, this my friend's dog. By mistake it bit, not so. Coming to good things, as I said, I love. I feel your love has to extend beyond your family. Correct. Beyond your friends. You have to love the universe as Vasudhaika prema. That's what I always feel, and I want to do more. Ippudu koncham I am waiting for my ATG certification.
I'm not getting a single rupee from the government yet. I'm not yet ATG certified. So everything is 90% is my money. And as I said, ki దేనికి కుక్కల్ని చూసుకోవాలి, దేనికి వాళ్ళని కాపాడాలంటే దానికి ఆన్సర్ లేదు. ఎందుకు చేయాలి, ఎందుకు వాళ్ళని కాపాడాలి, ఎందుకు వాళ్ళని మనం బ్రతికించాలి, దాంట్లో ఆన్సర్ లేదు. బికాస్ దే వర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వీ గాట్ ద డాగ్స్, వీ డొమెస్టికేటెడ్ దెమ్. వాళ్ళు ఎక్కడో వుల్ఫ్ లాగా ఎక్కడో తిరిగేవాళ్ళు, యూనో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో. మనం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ వైల్డ్ దాని నుంచి మనం వాళ్ళని డొమెస్టికేట్ చేసి మనం వాళ్ళని ఇప్పుడు మనం పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు కాబట్టి, మనం పెద్ద బండిలు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి, మన పిల్లలు వెళ్ళి కింద నడుస్తున్నారు ఆడుతున్నారు కాబట్టి కొన్ని డాగ్స్ అటాక్ చేస్తున్నాయి. నాట్ ఎవ్రీ డాగ్ అటాక్స్. కరెక్ట్. నాట్ ఎవ్రీ డాగ్ అటాక్స్. వీడు మంచివాడా, వీడు కరిచేవాడా, అరిచేవాడా అనేది దాట్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్ బై ద లోకల్ డాగ్ లవర్స్. సో డాగ్ లవర్స్ కి మెయిన్ గా ఏంటంటే ఇక్కడ అర్థమైంది, dog lovers you have to be more active. Private individuals should actually take up these things rather than expecting stop, just NGOs or even stop being dependent on government. Stop being dependent on others. You have to start somewhere. I said right now నాకు ఒంట్లో బాగాలంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళను, నేను ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తాను. అక్కడే దట్ ఈస్ ద బేస్ లైన్. సో గవర్నమెంట్ వస్తారు, గవర్నమెంట్ విల్ కమ్, ద గవర్నమెంట్ వ్యాన్ విల్ కమ్, గవర్నమెంట్ విల్ డూ సంథింగ్. మీరే చేయాలి. అండ్ ఎస్, అగ్రెసివ్ డాగ్ కోసం మీరు హెల్ప్ తీసుకోవాలి, క్యాచింగ్ నెట్స్ అంతా హెల్ప్ తీసుకోవాలి. ఎలా అయితే ఇప్పుడు పాము వచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ పిలుస్తాం, అలా లేకపోతే చిరుత వచ్చేస్తుంది అనుకోండి, సడన్ గా జూ వాళ్ళని పిలుస్తాం. అలాగా ఇలా అగ్రెసివ్ కుక్కకు వస్తే కూడా ఇది వన్స్ యూ ఐడెంటిఫై కి దిస్ ఈ కుక్క కొంచెం అగ్రెసివ్ ఉంది, ఈ కుక్క బైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ కుక్క అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ వరకు కుక్కని తీసుకెళ్ళిపోండి. దట్ ఈస్ ఫెయిర్ ఇనఫ్. దట్ ఈస్ ఫెయిర్ ఇనఫ్. బికాస్ if the dog is aggressive, you can't say no, bear the aggression. No, I will not say that. I will say take that dog away, keep that dog separately, keep that dog in a shelter. But because of that one or two dogs, పాపం మిగతా ఒక 10 మంది క్యూట్ గా ఉంటారు, వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తారు? వాళ్ళు ఉన్ని. అండ్ ఈ షెల్టర్ పరిస్థితి బాగాలేదు, అది అర్థమైంది. షెల్టర్ లో ఒక చిన్న రూమ్ లో ఒక 100, 10, 20, 30 it is beyond. You will not, నీకు 4 రోజు తిండి వెళ్ళదు if you see the shelters. No, it is horrible. It is horrible. వెళ్ళకు చూడకు. Even government ABC, if you see government ABC, they cut them like half the time they will not have proper anesthesia. అంటే లిటరలీ పొడిచి పడేస్తారు. How many cases we have picked up where the intestines are hanging out of the stomach because the stitching and the suturing was not so done properly. So government to expect it from them, అంత శ్రద్ధ ఉండదు. It's very difficult unless they are అంటే ఎవరో ఒక డాగ్ లవర్ ఉంటే తప్ప. Yeah, so if the dog lovers only, like a person like me has taken up, I will make sure that every dog is treated well. I'll make sure every dog ki sariga tindi vastundi, వాళ్ళకి time ki వాళ్ళ మందులు కావాలి, లేదంటే వాళ్ళ vaccination, I'll have a record of the vaccinations. So that is the best solution. నా చేతి కింద ఒక 10 కుక్కలు అంటే I can manage. 100 కుక్కలు, 1000 కుక్కలు, 1,00,000 కుక్కలు నా వల్ల కాదు, నేను కూడా మనిషే. సో ఇలాంటిది ప్రతి గల్లీకి one గ్రూప్ స్టార్ట్స్. సాటర్డే సండే కొంచెం పార్టీ చేయకుండా, కిట్టి పార్టీస్ చేయకుండా, ఒక్క నెలలో ఒక్క సాటర్డే సండే మీరు కుక్కల కోసం పెడితే ఇట్స్ గుడ్ ఇనఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఐ డోంట్ నో పీపుల్, ఐ హోప్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. నేను చెప్పి వాళ్ళు సరిగా పాజిటివ్ మైండ్లో తీసుకొని, ఇన్స్టెడ్ ఆఫ్ నాకు ద్వేషించి, నాకు తిట్టులు పెట్టి, నాకు ట్రోల్ చేసి వాట్ ఈస్ షీ టాకింగ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, దెన్ దెర్ ఇస్ నో సొల్యూషన్. దెన్ ఇట్ జస్ట్ బికమ్స్ యూ జస్ట్ వాంట్ టు పాస్ కమెంట్స్ ఆన్ మీ. రాదర్ నేను ఏం చెప్తాను అది చాలా ప్రశాంతంగా కామ్గా, ఎస్ మన ఒక 5 people గ్రూప్ ఫామ్ చేద్దాం, మన వీధి కుక్కల్ని మనం చూసుకుందాం, అలా బటర్ఫ్లై ఎఫెక్ట్ అయిపోతే ఆటోమేటిక్లీ ఆల్ ద డాగ్స్ ఇన్ ద కంట్రీ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ మనం ఐడెంటిఫై చేద్దాం, ఈ కుక్క అగ్రెసివ్ ఉంది, ఈ కుక్క కరుస్తుంది, ఈ కుక్కని మనం షెల్టర్ పంపిద్దాం. సో యువర్ కిడ్స్ ఆల్సో విల్ బీ సేఫ్. 100% చైల్డ్స్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో డౌట్. We are in a pyramid. Yes, human life is more important than a dog's life. There is no doubt. There is no debate also on this. But you can avoid, the child being bit or the child being attacked by a dog by doing this activity. It's not about అంటే ఇలా తీసేయడం వల్ల సొల్యూషన్ రాదు. అది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో లోకలైజ్డ్ గా అక్కడ, yes, localized గా అక్కడికి అక్కడ సొల్యూషన్ చేసేస్తే బెస్ట్. It's like మీ కాలికి దెబ్బ తగిలింది, కాలు కట్ చేయాలంటే డాక్టర్ మీకు ఇంజెక్షన్ ఇచ్చేసి చంపేస్తున్నారు. దట్ డజంట్ వర్క్. యూ జస్ట్ ట్రీట్ ద లెగ్, యూ డోంట్ ట్రీట్ ద హోల్ బాడీ, యూ డోంట్ కిల్ దట్ పర్సన్.
Makes lot of sense, Renu. Just that isolate. Start isolating 2 kilometers radius around and make it a ripple effect, make it a butterfly effect. Right. Automatically dogs will be safe because our number one priority is dog safety. No dog should be harmed. ఏ కుక్కకి దెబ్బలు పడకూడదు, ఏ కుక్కకి ఎవరు కొట్టకూడదు, ఏ కుక్కకి ఎవరు టార్చర్ చేయకూడదు, అది నేను కూడా ఒప్పుకోను. ఐ విల్ గో ఆన్ ద రోడ్స్ అండ్ ఐ విల్ ఆల్సో ప్రొటెస్ట్. బట్ మనుషులకి కూడా హాని అవ్వకూడదు. నాకు కుక్క సినిమా గుర్తొస్తుంది యాజ్ వి కన్క్లూడ్. తేరీ మెహర్బానీ అని సినిమా వచ్చింది, గుర్తుందా? నేను చూడలేదు. నేను కుక్క సినిమా మామూలుగా చూడను, ఎండ్లో కుక్క చనిపోతే నా వల్ల కాదు. సో యూజువల్లీ ఐ డోంట్ వాచ్ డాగ్ ఫిల్మ్స్. నాకు అంత ఇది లేదు. జాకీ ష్రాఫ్ అనుకుంటాను పాతది, ఒక కుక్క వచ్చి అన్ని కాపాడుతుంది, అదే వచ్చి ఫైనలీ తేరీ మెహర్బానియా తేరీ కదర్దానియా అని చెప్పి. బట్ ఎనీవే ఐ థింక్ ద కాన్వర్సేషన్ వీ హ్యాడ్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ మీనింగ్ఫుల్, Renu. And like if you're talking about movies, John Wick is a very famous like there's a separate fan base for John Wick people. The entire film, John Wick film, starts because the villain kills Keanu Reeves' dog. And then when Keanu Reeves starts the revenge, when the hero starts killing the villains, one of his guardian asks him, why for a dog? కుక్క కోసం నువ్వు, he had retired from the క్రిమినల్ లైఫ్ నుంచి రిటైర్ అయిపోయి పాపం అతను బ్రతుకుతున్నాడు, కానీ నువ్వు మళ్ళీ క్రిమినల్ లైఫ్కి ఎలా వచ్చావు? జస్ట్ ఒక కుక్క కోసం. హీ సేస్ ఆ కుక్కకి నోరు లేదు, నాకుంది. So the dog couldn't defend itself, so it is my job now to take revenge of the dog. So the entire series, John Wick series, happens over one dog being killed. So all beings are important. See, for me, I know I don't even kill mosquitoes. I try to be that ఆ బ్యాట్ పెట్టుకుని పటా పటా పటా. Sometimes I do. Sometimes మరీ ఎక్కువ అయిపోయి, లైక్ ఇప్పుడు కూడా ఎదుగో ఎంత పెద్ద ఖర్చు నాకు. సో ఐ అవాయిడ్. ఐ సెడ్ ఫైన్, వచ్చి రక్తం తాగండి. బట్ ఆఫ్టర్ ఎస్పెషలీ వెన్ ఐ గాట్ డెంగీ ఇన్ 2019, అప్పుడు నుంచి ఐ సెడ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో సమ్ టైమ్స్ ఐ కిల్ మస్కిటోస్. అప్పుడు వరకు ఐ నెవర్ యూస్ టు కిల్ మస్కిటోస్. లైక్ నాకు ఒక లైఫ్ ఇచ్చే పవర్ లేదు. సో హౌ కెన్ ఐ హ్యావ్ ద పవర్ టు టేక్ అ లైఫ్? ఐ యూస్ టు బిలీవ్ ఇన్ దాట్ ఫిలాసఫీ. బట్ వన్స్ ద మస్కిటో బిట్ మీ, so I started getting more. Little I take care, like little mosquitoes to kunju untanu. I don't kill cockroaches, I don't kill flies, I don't kill any insects. Naku dorte kuda ekkada insects, I'll take it and I will take the effort and I'll put it outside. Chappani kottunu nenu. So I try my part. I'm a vegetarian, I don't eat. అంటే I'm not saying non-vegetarians are bad or good. I'm not saying యాక్టివిస్టులుగా ఉన్నవాళ్ళు, కుక్కల్ని వెనకేసుకొచ్చేవాళ్ళు చాలా మంది ఇతర జంతువుల్ని చంపి తింటారు, కోడిని, మేకని, అన్నిటిని. చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో మరి ఇది ఎలా జస్టిఫైడ్? ఇది ఎలా? It is not justified. It is not justified. We are not even talking of killing the dogs. Talking of putting them in a shelter. I will clear it. Putting in a shelter and killing a dog is the same. Same antaru. It's the same. In fact, direct మీరు వెళ్ళి ఒకసారి ఒక రాయితో కొట్టేసి చంపేస్తే ఒక 5 minutes లో చచ్చిపోతుంది. But if you put it in a bad shelter, not a shelter run properly, the dog will suffer and suffer and suffer and suffer and die. So it's as good as a death sentence. It is as good as a death sentence in చెప్తున్నాను. Because I have seen shelters. Right. So I know. So that's why personal shelter should come. We should make the shelter. Like I am making a shelter. Like I made a shelter, but it was a little bit on the outskirts. Akkada ee rainy season start ayindi. We had April lone. So lot of snakes came. So I had to empty off my shelter. 2 of my dogs died out of snake bite akkada. So I had to immediately evacuate the. ఎన్ని కుక్కలు ఉండే మీ షెల్టర్ లో? Depends. Like they come and go 30, 40. అలా ఉంటాయి. మీరు రెస్క్యూ చేసిన రైట్. బట్ నా ఇప్పుడు లేదు షెల్టర్, ఇప్పుడు లేదు. నా ఈ అక్కడ మొత్తం చుట్టూ చాలా పావులు వచ్చేసింది. సో ఐ హ్యాడ్ టు వెకేట్ దట్ ఏరియా అండ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ అనదర్ ప్లేస్. సో ఇట్ ఈస్ లైక్ బట్ మీ థాట్స్ చాలా వెరీ వెరీ లాజికల్. అంటే ఒకటి ఏంటంటే దట్ ఇది సాల్వ్ చేయదు ప్రాబ్లమ్ అని మీరు ఎస్టాబ్లిష్ చేశారు ఇలా షెల్టర్లో పడేయడం అనేది. రెండోది అది యాక్చువల్గా ఎక్కడైతే ఐసోలేటెడ్గా ఇష్యూ ఉందో, అగ్రెసివ్ డాగ్స్ నాట్ గివింగ్ రేబీస్, ఆ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయాలి తప్ప నాట్ హోల్ మొత్తంగా కుక్కల్ని తీసేయాలండి. గరీబ్ హటావ్ యా గరీబీ హటావ్ అని ఒక డైలాగ్ కూడా ఉంది అమితాబ్ బచ్చన్ గారిది. ఎక్కడ అవుతుంది అదే గరీబ్ को नहीं हटा सकते, गरीबी को हटा सकते हैं. Exactly. So you, and as I said, now if all the society, like not the society, all the dog lovers make this society and they do the ABC, after 4, 5 years, 10 years, there won't be any dogs because there won't be puppies. Right. Puppies ఏ ఉండవు, so కుక్కలే ఉండవు. So మీ అందరి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. Dog lovers are also happy because the dogs are not being tortured. Dog haters are also happy because there are no dogs.
సొల్యూషన్ అయిపోయింది. బట్ అంతవరకు ఇంకా 10 సంవత్సరం భరించాలి. ఈ రోజు స్టార్ట్ చేసేస్తే నెక్స్ట్ 10 years there won't be any dogs anywhere. Yeah, live and let live. Adi live and let live. Yeah, and only human beings will live in the end. We will not, human beings will wait, especially the rich ones, the people in power. లాస్ట్ చెట్టు కొట్టే వరకు, అన్ని ప్రాణుల్ని చంపే వరకు నేను బ్రతుకుతాను ఇప్పుడు అట్లా చేస్తాను. ఆల్ ద ఫిష్ విల్ డై ఇన్ ద ఓషన్స్. అవును, చాలా ఐ మీన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ కమింగ్ అప్ రేణు. ఐ కెన్ సీ మీరు ఎప్పుడు మీకు సమయం ఉంటే అప్పుడు మనం వీ విల్ టాక్ అబౌట్ ప్లాస్టిక్ ఇన్ ది ఓషన్స్. ప్లాస్టిక్, హౌ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ స్టఫ్ వి డు. ఇవన్నీ అంటే దే ఆల్ కాల్, వీ నీడ్ అ ప్రాపర్ కాల్ టు యాక్షన్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ దట్ ఈస్ డిస్టర్బింగ్ అవర్ ఎకాలజీ అండ్ బ్యాలెన్స్. సో ఇవన్నీ మన చుట్టూ ఉండే పరిసరాల్ని సురక్షితంగా. But if I say something, we are in Kalyug, it is going to happen. జరుగుతుంది. No one can, you can't stop it, I can't stop it, any activism we do can't stop it. It is going to happen. Everything మనం నాశనం చేసే వరకు ఆగరు జనాలు. దట్ హోల్ మైండ్ సెట్ హస్ చేంజ్డ్. చాలా మార్పు వచ్చేసింది. I can also see that. Yeah. We are going away from humanity only. But ఎప్పుడు మిమ్మల్ని కలిసినా I get amazed as to how you have the time to actually respond and think through and not just say okay I can't make a difference anakunda. No, you are a human being. You are a human. That's why you are a human. That's what separates you from a dog or a monkey or a cow or a pig. మనకి కాగ్నిజెన్స్ ఉంది. మరి కొంచెం సెరెబల్, మన ఫ్రంటల్ కార్టెక్స్ కొంచెం పనిచేస్తుంది. అందుకని మనం చేయలేండి, ఇంకా ఎవరు చేస్తారు? తప్పకుండా ఐ థింక్ మీ పిలుపుని విని చాలా మంది ఆలోచిస్తారు ఇవాళ రేణు. అండ్ వన్స్ అగైన్ మీ ఆపరేషన్ అయినా, సర్జరీ అయినా కొన్ని వారాల్లోపే మీరు ఇంత టైం తీసుకుని, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్. వి రియల్లీ అప్రిషియేట్ అవర్ అండ్ బికాజ్ ఐ డోంట్, నాకు ఒక్క కుక్క కూడా హామ్ అవ్వకూడదు, ఒక చైల్డ్ కూడా హామ్ అవ్వకూడదు, ఒక బిడ్డని కూడా ఏ కుక్క వచ్చి హాని చేయకూడదు, అండ్ మనుషులు వెళ్ళి కుక్కల్ని కూడా హాని చేయకూడదు. అది రెండు ఇంపార్టెంట్ ఉంది నాకు. చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ఐ థింక్ పరిష్కారాలు వస్తాయి. ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. అండ్ మీ ఎన్జిఓకి యాజ్ ఒక కొత్త అవతారంలో మిమ్మల్ని చూస్తున్నాం. ఎన్జిఓ ఫౌండర్ శ్రీ ఆద్య అనే ఎన్జిఓ ఫౌండర్. యూ గైస్, ఆల్ ఆఫ్ యూ హావ్ డన్ మై ఇంటర్వ్యూస్. చాలా సార్ ఎంతమంది నాకు అడిగారు, డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్? అండ్ ఐ టు ఆల్వేస్ సే నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్. First time I can say I have a regret in life. I should have started my NGO sooner. You enjoy it so much, huh? No, there is no enjoyment. It is a lot of trauma because every day I have to see blood and bones and accidents and all that. Is not fun. But it feels like a superpower that today in Hyderabad city, in and around Hyderabad, if there is a dog or a cat or a owl or ఏదో జంతువుకి అవసరం ఉంది, I can save it. I can do something about it. I'm not helpless. ఎవరిని కాల్ చేయాలి, ఎలా చేయాలి, ఇక్కడి నుంచి అంబులెన్స్ పికప్ ఎలా చేయాలి, ఏ డాక్టర్ దగ్గర పంపించాలి. I know all the vets in the city now, almost all of them. And I know which area has which rescue person. So it is like a mini superpower. And I am so happy I started it. But only regret, I wish I could have started it sooner. I didn't know. We are also humans, we are evolving, so that is something I feel like a superpower, having an NGO. దేరాయి దురుస్తాయి రేణు, మీకు నిజంగానే we wish you all the very best. And మీతో కలిసి whatever we can do, ఏదైనా పిలుపునివ్వాలి ప్రజలకి, as a media house, as a responsible media house, we definitely please, a lot of donations are needed because as I said, అందరూ ఏమనుకుంటారు, ఆవిడ దగ్గర బోల్ డబ్బు ఉంటుంది, సో ఆవిడకి ఎందుకు డొనేషన్ అని అందరూ అంటున్నారు, నా ఫేస్ మీద అంటారు. సో I was like, any donations are welcome. 500 rupees, 1000 rupees also, if anyone can donate, I'm more than happy, because my vet bills are in lakhs and everything is transparent, everything is bank account, there is no cash involved, bank to bank, everything, accounts are audited, so there's nothing that I can hide. And usually NGOs nowadays have got a little bad name because they say ఒక కుక్కని పెట్టుకొని వాళ్ళ వెనకాల డబ్బు సంపాదిస్తారు. నాది ఉల్టా ఉంది, నేను కుక్కని పెట్టుకున్న డబ్బు పెడుతున్నాను నా పాకెట్ నుంచి. ఐఎమ్ స్పెండింగ్ lakhs, so any help is always welcome. తప్పకుండా Renu, we will give the details to our viewers. Yes, and we will do the best that we can to walk with you in this cause. Thank you so much. Thank you so much.